హాయ్ అండి. నా ఊపిరి నివేశకయ్య పార్ట్ 78. అంతలో ఒక పరిచారిక అంజలికు సమాచారం ఇవ్వటానికి ముందుకు వచ్చింది. అంజలి గారు, లయ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. "ఉమ్, నేనే." అంజలి చిరునవ్వుతో తలూపి అంగీకరించింది. "దయచేసి నాతో రండి." ఆ ఆ పరిచారిక ఆహ్వానిస్తున్నట్లుగా సైగ చేసింది. కాఫీ షాప్ లోకి అడుగు పెట్టాక అంజలికు కిటికీ పక్కన ఉన్న ఒక టేబుల్ దగ్గర లయ మరో మహిళతో కలిసి కూర్చుని ముచ్చట్లు పెట్టడం కనిపించింది. ఒక్క చూపులోనే అంజలికి అర్థమైపోయింది. ఆ రెండో మహిళ కూడా లయ అంతటి ధనవంతురాలని, ఆమె హోదాకు తగ్గినట్టుగానే దుస్తులు ధరించిందని. ఆ డిజైనర్ వచ్చేసింది. "కూర్చో, కాఫీ తీసుకురా." లయ ఆమెతో ఆదేశించింది. ఆమె వెంటనే సరేనన్నట్లు తలూపింది. అంజలి కూర్చోగానే ఒక కప్పు కాఫీ ఆమె ముందు పెట్టారు. లయ వైపుకి చూస్తూ ఆమె బదులిచ్చింది. "కాఫీకి థ్యాంక్ యూ లయ గారు." "పర్వాలేదులే. సరే, డిజైన్ గురించి మాట్లాడదాం. నా నిశ్చితార్థానికి నేను ఒక నగల సెట్ చేయించుకోవాలి అనుకుంటున్నాను. నా స్థాయికి తగినట్టుగా ఉండాలి. నన్ను పరచవని ఆశిస్తున్నాను. దయచేసి మీ అభిప్రాయాలను నాతో పంచుకోండి. మీరు ఎంచుకోవడానికి నా దగ్గర కొన్ని రకాల సెట్సెస్ ఉన్నాయి." అంజలి తన పత్రాలను బయటకు తీయటానికని చేయి చాపింది. "ఛీ, ఇక్కడ కొనుగోలుదారు నేను. నాకు కావాల్సింది నీ డిజైన్. నన్నే ఎంచుకోమంటే ఇంకా అర్థమేముంది? డిజైన్ ఏ దిశలో వెళ్ళాలో తెలియాలి అంటే కనీసం మీకేమి ఇష్టమో నాకు తెలియాలి కదా. నాకు ఇష్టమైనది ప్రత్యేకంగా, అందంగా, నా స్వభావానికి సరిపోయేలా ఉండాలి. మిగిలినంతా నీ ఇష్టం. అయినా నాకేమి ఇష్టమో తెలుసుకోవటం నీకు తెలీదా? నా గురించి నువ్వే వెతుక్కోవచ్చు కదా." లయ గర్వంగా ముఖం పెట్టి తన కుర్చీలో బద్ధకంగా వెనక్కి వాలింది. కొన్ని క్షణాల పాటు అంజలికి మాటలు రాకుండా లయ వైపుకు చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు ఆమెకు అసలు విషయం అర్థమైంది. డిజైన్ కోసం ఎలాంటి సూచనలు ఇవ్వడానికి కానీ, తన ఆలోచనలను పంచుకోవడానికి కానీ లయకి ఏమాత్రం ఇష్టం లేదు. ఏ ఆధారం లేకుండా తన అంతటి తానే ఒక డిజైన్ తయారు చేయాలి. అది కూడా లయను సంతృప్తి పరచాలి. అది ఆమె కోరిక. "క్షమించండి లయ గారు, బహుశా నేను మీ పురమాయింపును తీసుకోలేనేమో. దయచేసి వేరే డిజైన్ ను చూసుకోండి." అక్కడ ఇంకొక క్షణం కూడా ఉండాలని అంజలికి అనిపించలేదు. ఎంత కష్టపడినా లయ దగ్గర డబ్బు సంపాదించడం అసాధ్యమని ఆమెకు తెలిసిపోయింది. అంజలి తన పర్స్ తీసుకుని లేవబోతూ ఉండగా లయ పక్కనే ఉన్న మహిళ ఎగతాళిగా నవ్వింది. "ఇదేం పద్ధతి? సౌందర్య జ్యువెలర్స్ లోని డిజైనర్లు అందరూ ఇలాగే ఉంటారా? ఈ రోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నట్టుంది." "అంజలి, నేను ఇప్పటికే మీ కంపెనీతో ఒప్పందం మీద సంతకం చేశానని నీకు తెలీదా? నువ్వు నాకు డిజైన్ చేయకపోతే ఒప్పందం ఉల్లంఘన కింద మీ కంపెనీపై దాణా వేయగలరు. దానికి వాళ్ళు చాలా పెద్ద మొత్తమే చెల్లించాల్సి ఉంటుందని విన్నాను. ముందస్తు చెల్లింపుకు 3 రెట్లు నేను ముందస్తు చెల్లింపుగా 10 లక్షలు కట్టాను." లయ వెనక నుండి గర్వంగా అంది. ఆ మాటతో అంజలి అడుగులు ఆగిపోయాయి. లయ ఇంత సులభంగా వదిలిపెట్టదని ఆమెకు తెలుసు. ఇంక వెనక్కి తిరుగుతూ ఆమె ప్రతిపాదించింది. "లయ గారు, మీరు నాతో సరిగ్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే మనం కలిసి పని చేయొచ్చు. మనం మాట్లాడుకుంటున్నాం కదా. నేను అంటుంది నిజాయితీగా, మనస్ఫూర్తిగా మాట్లాడడం గురించి." ఆమె ఇలా జవాబిచ్చింది. "అంజలి, నేను కొనుగోలుదారిని. నాతో ఆ గొంతుతో ఎలా మాట్లాడతావు? నీ మీద కంప్లైంట్ చేస్తానన్న భయం లేదా?" లయ కాస్త కోపంగానే ప్రశ్నించింది. తిరిగి తన కుర్చీలో కూర్చుంటూ అంజలి లయ గర్వపు కళ్ళలోకి సూటిగా చూసింది. "నా మీద కంప్లైంట్ చేసే హక్కు మీకు ఖచ్చితంగా ఉంది. నా వైపు నుండి ఏదైనా లోపం ఉంటే మీరు దయచేసి ఫిర్యాదు చేయొచ్చు. కానీ మీరు ఇలా కేవలం నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇక ఒకరి సమయం ఒకరు వృధా చేసుకోకుండా ఉంటే మంచిది." లయ నవ్వింది. "అయితే నేను సూటిగానే చెప్తాను. నిఖిల్ని వదిలేయ్, లేదా సౌందర్య జ్యువెలరీస్ ని వదిలేయ్. ఏదో ఒకటి ఎంచుకో." ఆ మాటకు అంజలికు నవ్వాగలేదు. "సౌందర్య జ్యువెలర్స్ ని వదిలేమని చెప్పే అధికారం మీకు లేదనుకుంటాను. అది చెప్పాల్సింది నా బాస్. అయితే నువ్వు డిజైన్ ప్రపంచంలోనే ఉండలేకుండా చేస్తాను." లయ వెకిలిగా అంది. "నేనేం చేయగలను? తక్కువ అంచనా వేయకు. నీ పేరు అంజలి కదా?" ఆమె పక్కన ఉన్న మహిళ గర్వంగా అడిగింది. "మేము ఒక్క మాట చెప్తే చాలు, ఉన్నత వర్గపు ఖాతాదారులందరూ నేను పనిలో పెట్టుకోకుండా మీ డిజైన్లను కొనకుండా ఉంటారు." అయితే అంజలి అంత సులభంగా భయపడే రకమైతే ఏమీ కాదు. చిరునవ్వుతో ఆమె అంది. "ఒప్పందం ఉల్లంఘనే కానివ్వండి. సౌందర్య జ్యువెలరీస్ కి తిరిగి వెళ్ళాక మీ బిల్లు నేను చెల్లించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాను." "దేనికని అంత గొప్పలు పోతున్నావు అంజలి? ఎందుకు పోతున్నావు? అసలు అంత పెట్టుబడి పెట్టే స్తోమత నీకుందా?"
వెళ్లే ముందు ఇంకొక విషయం, ఈ రోజు ఎవరి బిల్లు వాళ్ళదే, కాబట్టి నీ కాఫీకి నువ్వే డబ్బులు ఇచ్చుకో. లయ ఆమెపై అరిచింది. ఏ మాత్రం చెల్లించిన అంజలి లేచి కౌంటర్ వైపుకు నడిచి అక్కడ ఆ అమ్మాయిని అడిగింది, నా కాఫీకి ఎంత అయింది? వెయిటర్ చిరునవ్వుతూ ధర చెప్పాడు. దీని ధర 5,888 రూపాయలు. ఆ నమ్మసక్యం కాని ధర వినగానే అంజలి కళ్ళు పెద్దవయ్యాయి. ఇది మరీ దారుణంగా ఉంది. ఇది చాలా శ్రేష్టమైన కాఫీ గింజలతో తయారు చేసింది, అందుకే ఈ ధర దీనికి తగినదే. ఒక్క గుక్క కూడా తాగిన కాఫీకి ఇంత ధర పెట్టాల్సి రావడంతో అంజలికి మాటలు రాలేదు. దాని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూడలేదు. సరే, బిల్ తీసుకురా, ఈ కాఫీ కూడా ప్యాక్ చేయి, అందులో కొంచెం ఐస్, చక్కెర, క్రీమ్ కలపండి. ఆ తర్వాత ఆమె తన కార్డు తీసి ఆశ్చర్యపోయిన వేటర్కి ఇచ్చింది. వేటర్ వెంటనే తన తోటి ఉద్యోగిని పిలిచి కాఫీ ప్యాక్ చేయమని చెప్పాడు. అయితే అంజలి చర్యకు కిటికీ దగ్గర కూర్చున్న లయ చూసి వెటకారంగా నవ్వింది. అయ్యో అంజలి, క్షమించు, నువ్వు ఒక సాధారణ ఉద్యోగివి అని నేను మర్చిపోయాను. నాకు తెలిసి ఈ ఒక్క కప్పు కాఫీ ధర నీ నెల జీతంలో సగం అయి ఉంటుందేమో. అంజలి ఆమె మాటలను పట్టించుకోలేదు. చుట్టూ ఉన్న వెయిటర్లు వింతగా చూస్తున్నా కూడా చెల్లించలేదు. వెయిటర్ కాఫీని ఆమె చేతికి ఇవ్వగానే దాన్ని తీసుకుని తలెత్తుకుని డీవీగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. అది చూసిన లయకి ఎంత కోపం వచ్చింది అంటే పొళ్ళు పటపటా కొరికింది. అంజలి నిజంగా కొరకరాని కొయ్య అని మనసులోనే అనుకుంది. అంజలి ఆఫీస్ కి తిరిగి వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం భోజనం సమయం అయింది. ఆమె రాజలక్ష్మిని భోజనానికి పిలిచి ఆ రోజు ఉదయం జరిగిందంతా చెప్పింది. ఏంటి, ఆమె నీతో అంత నీచంగా ప్రవర్తించిందా అని రాజ్యలక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. అవును, నన్ను నా స్నేహితుల నుండి దూరం చేయడానికి కూడా ప్రయత్నించింది. అందుకే కావాలని నన్ను ఇబ్బంది పెట్టింది. అసలు మాతో వ్యాపారం చేయాలన్న ఉద్దేశం ఆమెకి లేనే లేదు. ఆ సమయంలో అంజలి ఇంకా కాఫీ సంఘటన గురించి చెప్పనే లేదు. అలా అయితే నేను మేనేజ్మెంట్ లో మాట్లాడి ఆమె నుండి నష్టపరిహారం వసూలు చేయమని అడుగుతాను. దీనివల్ల నేను ఇబ్బంది పెట్టలేను కదా అని రాజ్యలక్ష్మి వివేకంతో జవాబిచ్చింది. దానికి అంజలి తలపి మీకు శ్రమిస్తున్నందుకు క్షమించండి అని అంది. అయ్యో, దాందేముంది అంజలి, దీనికోసం మనం ఎవరి చేత బెదిరింపులకు గురవకూడదు కదా అని రాజ్యలక్ష్మి నవ్వింది. అంతేకాకుండా ఆర్య ఉండగా మీ జోలికి ఎవరూ రాలేరు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె పైన ఆర్య ఆఫీస్కి వెళ్ళింది. ఆర్య సోఫాలో కూర్చుని ఒక పత్రం చదువుతున్నాడు. ఆయన పనిలో చాలా సమర్థుడు. ఉదయం ఆయన టేబుల్ మీద ఉన్న పెద్ద పత్రాల కుప్ప ఇప్పుడు మాయమై కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆర్య గారు, మీకు ఒక విషయం చెప్పాలి అని అంది రాజలక్ష్మి. ఆర్య పత్రాలు కింద పట్టి చెప్పండి అంటూ తలూపాడు. ఉదయం అంజలి లయాన్ని కలిసిన సంఘటనను ఆమె వివరించి వారి నష్టపరిహారం అభ్యర్థన గురించి మీతో మాట్లాడాలి అని చెప్పింది. ఈ కథ వినగానే ఆర్య ముఖం ఒక్కసారిగా మారిపోయినట్టు క్లియర్ గా తెలిసింది. నా ఉద్యోగిని వేధించి మళ్ళీ తన కంపెనీ నుండి నష్టపరిహారం అడగడానికి ఆమెకి ఎంత ధైర్యం? మన న్యాయ విభాగం పనికిరాదని లయ్య గారు అనుకుంటున్నారా అని ఆయన జవాబిచ్చాడు. ఆయన స్పందనకు రాజలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆర్య గారికి నిజంగా చాలా కోపం వచ్చినట్టుంది. నేను లయ్యకి ఫోన్ చేసి ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించగలనేమోనని చర్చిస్తాను. మధ్యాహ్నం లయ్య గారిని ఇక్కడికి పిలవండి. ఆ నష్టపరిహారం గురించి నేను వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని ఆయన ఏ భావం లేకుండా జవాబిచ్చాడు. ఈ విషయాన్ని ఆయన అంత తేలిగ్గా వదిలేలా లేడు. ఆయన స్పందన చూసి ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యింది. జరగబోయే ఆసక్తికరమైన నాటకం కోసం నేను ఆగలేను. సరే ఆర్య గారు. రాజలక్ష్మి గది నుండి వెళ్ళిపోయాక ఆర్య కళ్ళు చిన్నవి చేసి ఆలోచించాడు. ఆ అమ్మాయిని వేధించారా? మరోవైపు రాజలక్ష్మి తన ఆఫీస్కి తిరిగి రాగానే వేసిన మొదటి పని లయకి ఫోన్ చేయటం. ఆర్య ఆమెను వ్యక్తిగతంగా కావాలనుకుంటున్నారు అని చెప్పకుండానే నష్టపరిహారం గురించి మాట్లాడడానికి ఆమెను ఆహ్వానించింది. లయ అనుకోకుండా దగ్గరలోనే ఉండటంతో ఆమె మహా అయితే 20 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత రాజలక్ష్మి అంజలి ఆఫీస్కి వెళ్లి లయ విషయాన్ని ఆర్య చూసుకుంటారని చెప్పింది. అది అంజలిను ఆశ్చర్యపరిచింది. ఈ విషయం చూడడానికి ఆయనకు సమయం కూడా ఉందా? అంజలి లయకి ఆ నష్టపరిహారం దొరుకుతుందని అనుకుంటున్నావా? ఆమెకు నిజంగా అది దొరికితే తను చాలా అదృష్టవంతురాలు. 20 లక్షలు సంపాదించడం చాలా తేలికైన పనిలా ఉంటుంది. నిజంగా అంత మంచి ఒప్పందం అయితే నేనే చేసేదాన్ని. ధనవంతురాలుగా మారటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నందుకు అంజలి కళ్ళు మెరిశాయి. పిచ్చిదనలో ఉండకు, అది నేరం, పనికి వెళ్ళడమే వాస్తవికం. ఆ మాట చెప్పి రాజలక్ష్మి చిరునవ్వుతో అక్కడ నుండి వెళ్ళింది. అంజలి తన చేతిపై గెడ్డం మానించి ఆ ఆలోచనను వదిలేసింది.
20 నిమిషాల తర్వాత లయ్య తన ప్రాణ స్నేహితురాలతో కలిసి వారి ఆఫీస్కి వచ్చింది. రాజ్యలక్ష్మి వారిని రిసెప్షన్ గదిలోకి ఆహ్వానించి ప్రేమగా పలకరించింది. మరి చూద్దాం ఆర్య ఎటువంటి వార్నింగ్ ఇస్తాడో లయ్యకి. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే 2 days లో ఎండింగ్ ఇచ్చేస్తానండి. ఏంటి అనేది కామెంట్ చేయండి.